హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇవాళ మనం మాట్లాడబోయే పర్సన్ అందరికీ సుపరిచిత్రాలు, అలాగే అందరి ఫేవరెట్ పర్సన్ కూడా. తను ఎవరో కాదు, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే లైఫ్ కోచ్, అలాగే మోటివేషనల్ స్పీకర్, అలాగే క్యాన్సర్ సర్వైవర్కి సపోర్టర్గా కూడా తను ఉన్నారు. మరెవరో కాదు, మనందరి ఫేవరెట్ పర్సన్ వనజా రామశెట్టి గారు. ప్రస్తుతం మేడం మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి చాలా విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మా, ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బిజీగా ఉన్నా కూడా మాకు టైం ఇచ్చారు మీతో మాట్లాడడానికి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు అందరికి ఒక సుపరిచిత్రాలు, అంటే క్యాన్సర్ని జయించిన ఒక వ్యక్తిగా మీరు పడ్డ బాధలు ఏంటి, అలాగే క్యాన్సర్ వస్తే కూడా భయపడాల్సిన అవసరం లేదు, మనం మనోధైర్యంతోనే బయటపడొచ్చు అని మీరు చెప్పిన మాటల వల్ల చాలా మందిలో మార్పు వచ్చింది. సో మెయిన్గా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా దాన్ని తట్టుకున్నారు, ఎలా రికవర్ అయ్యారు? అంటే మామూలుగా మనం ప్రతిదీ ఏంటంటే మన వరకు వస్తేనే కానీ దాని యాక్చువల్గా ఎలా ఉంటుందని అది మనకు తెలియదు కదా. అప్పటిదాకా క్యాన్సర్ గురించి వినడము, వేరే ఎవరికో క్యాన్సర్ వస్తే వాళ్ళకి పలానా ప్రాబ్లమ్స్ అయినాయి అని, లేకపోతే వాళ్ళు క్యాన్సర్ వచ్చి వాళ్ళు చనిపోయారు, లేకపోతే క్యాన్సర్ వచ్చి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఫైనాన్షియల్గా కానివ్వండి, సపోర్ట్ పరంగా, ఇవన్నీ వింటూ వచ్చినప్పుడు మనకి ఏంటంటే మైండ్ ఆఫ్ ఫిక్సేషన్లో ఉండిపోతాం కదా మనము. నాకు కూడా సేమ్ అలాగే అనిపించింది. అయ్యి క్యాన్సర్ వచ్చింది అంటే ఇంకా నేను కూడా ఇవన్నీ గో త్రూ అవ్వాలా, బాధ, పెయిన్, డబ్బులు ఖర్చు అవుతాయా, లేకపోతే నాకు ఎంతమంది నా చుట్టూరు ఉంటారు, నన్ను ఎంతమంది సపోర్ట్ చేస్తారు, లేకపోతే ఈ ప్రాబ్లం ఎంతవరకు వెళ్ళిపోతుంది, అసలు నేను నిజంగా ఉంటాను, ఇవన్నీ ఫస్ట్ ఆలోచనలు. ఇవన్నీ ఓకే, అవన్నీ జనరల్గా అందరికి ఎలా అయితే భయం ఉంటుందో సేమ్ భయం. ఎందుకంటే అప్పటిదాకా నేను విన్నాను అంతే. ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అన్నది అందులో వెళ్తేనే కానీ తెలియాలి కదా నాకు. సో అక్కడ దాకా భయం వరకు చాలా విపరీతమైన భయం అనిపించింది ఫస్ట్లో. మెయిన్గా అంటే క్యాన్సర్ అంటే త్వరగా బయటపడే సిమ్టమ్స్ కూడా ఏమి ఉండవు, జస్ట్ నార్మల్ గోయింగ్ లైఫే ఉంటుంది. బట్ స్టేజ్ 3, స్టేజ్ 4లో మనలో చేంజ్ అయితే కనుక, ఎక్స్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ దట్టు లేడీస్ లో అనేది చాలా తక్కువ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తాం. ఫస్ట్ మీకు ఎలా అనిపించేది, అంటే హెల్త్ పరంగా మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? అసలు నార్మల్ గా చూస్తే ఇప్పుడు మనం అంటాం కదా క్యాన్సర్ అనే ఎందుకు వస్తాయో, నిజంగా చాలా హెల్దీగా ఉన్న లైఫ్ స్టైల్. నార్మల్గా నేను బయట తినేసో లేకపోతే బయట ఎక్కువ తినేదాన్ని కాదు, లైఫ్ స్టైల్ అంతా నార్మల్గా ఉండేదాన్ని. ఎప్పటి నుంచో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎర్లీగా సన్ రైజ్, చిన్నప్పటి నుంచి నా సన్ రైజ్ చూశాను. ఎప్పుడు లేట్గా 10 గంటలకు లేవడం అవేమీ లేవన్నమాట. ఇంకా ఏజ్ అంటే చిన్నప్పుడు బిఫోర్ 6 o'clock లేచిన, నా మ్యారేజ్ అయిన పిల్లలు ఆ ప్రాసెస్లో మార్నింగ్ 4 o'clock లేవడం, నా బాధ్యతల పరంగా అనుకోవచ్చు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా యాజ్ అ మదర్ వైఫ్, వాటి పరంగా మార్నింగే లేవడము, ఇవన్నీ చూసి బయట ఎక్కడ ఎక్కువగా తినడం, జంక్ ఫుడ్స్ తినడం కానీ, పార్టీస్, లేట్ నైట్స్ అవి ఏమీ లేవు. ఎప్పుడైనా వెళ్ళేదాన్ని, కాకపోతే ఒక మంచి లైఫ్ స్టైలే, మంచి ఇంట్లో ఫుడ్డే తీసుకెళ్లేదాన్ని. నాకు ఆఫీస్లో ఆప్షన్స్ ఉన్నా ఇంట్లో వండుకొని ఫుడ్డే తీసుకెళ్ళి తినడము, ఏదైనా ఫుడ్ తినాలి అంటే మంచి చాయిస్ ఆఫ్ ఫుడ్స్ ఉండేవి. బట్ ఇంత చేసినా నాకు డయాగ్నోసిస్ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నైజ్ అయింది. అది వచ్చినప్పుడు కూడా నేను ఇగ్నోర్ చేశా. ఆ లంప్ వచ్చినప్పుడు ఏదోలే నార్మల్గా ఉంటుందిలే, ఏం కాదులే, అవి అట్లా మనకు మనమే క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పేసుకుని అది ఇగ్నోర్ చేయడం వల్ల నాకు కాస్త స్టేజ్ 3 వరకు వెళ్ళిపోయాను. తొందరగా డయాగ్నైజ్ చేస్తుంటే ఇమీడియట్గా నేను కనుక రియాక్ట్ అయ్యి నాకేదో లంప్ ఉంది అని వెళ్ళిపోయి ఉంటే కనుక నాకు కూడా ఏ చిన్న ట్రీట్మెంట్ తోటో నా ట్రీట్మెంట్ అయిపోయేది, చిన్నపాటి ట్రీట్మెంట్ తోటి. ఆ పెద్ద ప్రొసీజర్ వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. కొంతమందికి ఈ మధ్యకాలం చాలా మిడిల్ క్లాస్లో ఉంటారు, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటూ ఉంటాయి. సో వాళ్ళు కూడా తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దట్ క్యాన్సర్ అనే మైండ్ మన మైండ్కు వెళ్ళదు. ఏదైనా హెల్త్ ప్రాబ్లమో, తినకపోవడమో, నీరసమో అనుకుంటూ ఉంటాం. బట్ ఇంత పెద్దగా వచ్చినప్పుడు మనం సడన్ గా ఆ మాట వినేసరికి షాక్ అవుతూ ఉంటాం. ఎలా తట్టుకున్నారు? అయిపోయింది ఒక 2-3 days సైలెన్స్ అనమాట. ఇంట్లో ఎవరిని చూసినా ఏడుస్తున్నారు, మా అమ్మ ఏడుస్తున్నారు, మా హస్బెండ్, మా పిల్లలు అందరు ఫుల్ ఒక టెన్షన్ ఎన్వైరన్మెంట్. నాకు కూడా అలాగే అనిపించింది. ఇనిషియల్ పెయిన్ఫుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ టెస్ట్లో ప్రొసీజరే పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి క్యాన్సర్ అని ఎలాగానే ఆ పిన్స్, నీడిల్స్ గుచ్చేస్తారు, బ్లడ్ టెస్ట్లు అంటారు. ఈ టెస్ట్లో ప్రొసీజర్లోనే మనకి సగం నీరసం వస్తుంది, అబ్బా ఇంకా లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది అనిపించి, ప్లస్ ఫైనల్గా డయాగ్నైజ్ అయినప్పుడు నీకు క్యాన్సర్ అని డాక్టర్స్ చెప్పినప్పుడు ఇంకా ఫస్ట్ మన మైండ్లో ఏం తిరుగుతాయి, అబ్బా క్యాన్సర్ వచ్చి వాళ్ళు చనిపోయారు, క్యాన్సర్ వచ్చి వీళ్ళు చనిపోయారు, క్యాన్సర్ వచ్చి ఇట్లా, ఇవే అందరి మైండ్లో అవే, నా ఒక్కదాని మైండ్లోనే కాదు, నా ఎంటైర్ ఫ్యామిలీ మైండ్లో అదే. అప్పుడు ఏం చేస్తారు, మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తారు, చేసి మీకు క్యాన్సర్ వచ్చినప్పుడు మీకు ఎలా ఉంది అంటే వాళ్ళు చెప్పే
ఏదైతే చెప్తారో అదే మైండ్లో ఉండిపోతుంది. Okay. సో ఆ ప్రాసెస్లో మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు మాకు నెగిటివ్గానే చెప్పారు. క్యాన్సర్ వస్తే చాలా ఛాన్సెస్ తక్కువ, అందులోంచి బయటపడడం చాలా ఇబ్బంది అని మాత్రం చెప్పారనమాట. ఓకే. సో నాకు కూడా ఫస్ట్ 1, 2, 3 ప్రొసీజర్ అయినప్పుడల్లా కీమోథెరపీస్ అయినప్పుడు కూడా నాకు కూడా అనిపించింది ఇంకా అయిపోయింది నా లైఫ్ ఇక్కడికి, నేను ఇలాగే ఉంటానేమో, నాకు ఇంకేం లేదేమో నా ఫ్యూచర్ అనిపించేది. అక్కడ దాకా వచ్చాను నేను. ఓకే. కాకపోతే అందులో నుంచి మళ్ళీ మెల్లిగా బయటకు వచ్చేసా. ఎలా మ్యామ్ అంటే బయటికి రావడం అంత ఈజీ కాదు, మీరు చెప్పి బయటికి వచ్చేసానని ఈజీ కాదు, బట్ ఎంత స్ట్రగుల్ ఉంటేనే, ఎంత పాజిటివ్గా ఉన్నారంటే మీ మాటలు, అంటే అంత పాజిటివిటీ ఉంటే ఏదైనా జయించవచ్చు మీరు అన్నట్టుగా. ఆ టైంలో అంటే కీమోథెరపీ అయినప్పుడు కానీ, మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే మీరు పొద్దున్న లేస్తే ఇల్లు ఆఫీస్ అవన్నీ చూసి ఏదం అంటే హాస్పిటల్లోనే ఉండి ఇదే లైఫ్ అనేది చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే నాకు ఈ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు నేను చూసే జనాలని, వాళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది, భగవంతుడు వాళ్ళకంటే బెటర్ లైఫ్ నాకు ఇచ్చాడు. ఓకే. ఓకే, ఆ విధంగా ఒక బ్లెస్సింగే కదా. నాకు నా చుట్టూరు నాకు మంచి సపోర్ట్, నా పిల్లలు, మా హస్బెండ్, నా ఫ్యామిలీ అందరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను ఒక మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునేంత ఆర్థిక స్తోమత భగవంతుడు నాకు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళని చూసినప్పుడు పాపం వాళ్ళు ఈ కీమో అయితే నెక్స్ట్ కీమోకి 40,000 50,000 కట్టాలా అంటే వద్దులేండి మేము ఇంకేమో చేయించుకోలేమని అక్కడికి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. వర్స్ట్ సినారియోస్, క్యాన్సర్ ఒళ్ళంతా పాకిపోయేసి మొత్తం బాడీ మొత్తం పాకిపోయి 2-3 days 1 week లైఫ్ ఉన్న పేషెంట్లను చూశాను. చంటి పిల్లలకి క్యాన్సర్ వచ్చేసింది, వాళ్ళని చూశాను. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, వాళ్ళందరినీ చూసి నాకు అనిపించింది ఐ థింక్ వీళ్ళందరికంటే నేను చాలా బెటర్. సో మీకు మీరే ధైర్యం చెప్తున్నారు? నాకు నేనే ధైర్యం. నా ధైర్యంకి కూడా నాకు చిన్న పిల్ల నా ఇన్స్పిరేషన్. ఒక చంటి పిల్ల 3 years పాప. నేను అప్పుడు 1st, 2nd, 3rd కీమోకి వెళ్ళినప్పుడు చాలా ఇలా అయిపోయింది, సన్నగా అయిపోయి నల్లగా అయిపోయి. కీమో తట్టుకునే శక్తి అంత ఉండదు కదా మనకి. ఆ చిన్నపిల్లని 3 years పాపను చూస్తే అమ్మాయి ఏం చేసిందంటే ఆ కీమో ఇంజెక్షన్ చేసినంతసేపు ఏడ్చింది. దాని తర్వాత తన నార్మల్ అయిపోయింది అనమాట. ఆ అమ్మాయి నా పక్కనే ఉంది ఆ పాప. అమ్మాయిని చూసిన ఆ ప్రాసెస్ అవుతున్నంతసేపు చూసాను ఆ పాపని. అది చూసి నాకు అనిపించింది ఇంత చిన్న పిల్ల ఎంత టాలరేట్ చేయగలుగుతుంది, నాకెందుకు, ఇంత అమ్మాయికి ఎంతో లైఫ్ ఉంది ఇంకా నాకన్నా. అట్లీస్ట్ నేను నా 40sలో ఉన్నాను, ఆ పాప ఎంత చంటిది 3 years అంటే ఏమి తెలవని వయసు. అమ్మాయికి ఏదో ఒక హోప్ ఉందన్నమాట, ఈ ఇది అయిపోగానే నేను నార్మల్ అయిపోతాను. సో మనం కూడా అదే ఆలోచన విధానంలో మనం నడవాలి. ఓకే, మన వంతు ప్రయత్నంగా మనం ఏమేమి చేయగలుగుతాం అవన్నీ చేసి మిగతాది భగవంతుడికి వదిలేయడం అంతే. సో అలా అమ్మాయిని చూసిన తర్వాత బాగా ధైర్యం తెచ్చుకున్న ప్రాసెస్లో నాకు చాలా ట్రీట్మెంట్ అయింది. 18 కీమోలు అంటే ఆల్మోస్ట్ రోజు వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళడం రావడం, తర్వాత రేడియేషన్స్ అని, తర్వాత ఏవో థెరపీస్ అని. ఇక నా లైఫ్ 1.5 year హాస్పిటల్ చుట్టూ తిరగడమే. ఈ 1.5 yearలో నాకు నేను చూసిన మనుషులు కానీ, నేను ఎదురైన సిట్యువేషన్స్ కానీ, జనాలు, రకరకాల మనుషులు, రకరకాల ఆలోచనలు, ఇవన్నీ చూసి ఇదే ప్రాసెస్లో క్యాన్సర్ వచ్చిందని భార్యను వదిలేసి వెళ్ళిపోయిన మగవాళ్ళని చూశాను. తీసుకెళ్ళి అమ్మగారి ఇంట్లో వదిలేశారు. లేకపోతే క్యాన్సర్ వస్తే ఏదో అంటువ్యాధి లాగా వాళ్ళని దూరంగా పెట్టే వాళ్ళని చూశాను. ఇవన్నీ చూసి నాకు అనిపించింది అనమాట, ఇవన్నీ మనకి తెలిసి తెలవక చేసే పనులే. నిజంగా అసలు క్యాన్సర్ అంటే ఏంటి, దానివల్ల నిజంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా మనకి, మనము ఆ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతామా లేదా, ఇవన్నిటి మీద వర్క్ చేయాలనిపించి అప్పుడు నేను నా జాబ్కి ఫుల్ స్టాప్ పెట్టి ఈ ప్రొఫెషన్లోకి నేను షిఫ్ట్ అయిపోయా. ఈ పెయిన్ పక్కకు పెడితే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఆ టైంలో దూరం ఉంటే అది ఇంకొక పెయిన్, చాలా బర్డెన్ అది. సో మీ విషయానికి వస్తే మీ ఇంట్లో ఏ విధంగా ఉండదు మీకు సపోర్ట్? నాకైతే వండర్ఫుల్ సపోర్ట్. అంటే మనకు ఒక ఆశ కలుగుతుంది కదా, వీళ్ళ కోసం నేను బ్రతకాలి అన్న ఆశ. సో అలా కల్పించారంటే నా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు నా సపోర్ట్గా ఉన్నారు. అయితే కాస్త బయట వాళ్ళు అందరూ ఉన్నారు, అరే ఈ అమ్మాయికి ఏదో అయిందంటే వెళ్ళి చూద్దాము, ఎలా ఉందో చూద్దాము, అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది ఏదో నామకహ వచ్చి పలకరించే వాళ్ళు ఉన్నారు. నిజంగా జెన్యూన్ గా నేను బాగుండాలి, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసా ఆ టైంలో. సో ఆ టైంలో మనకి ఏం తెలుస్తుంది అంటే ఎవరు మన కోసం నిజంగా ఉన్నారు, ఎవరు మన కోసం నిజంగా లేరు. కొంతమంది మాటలు చెప్తారు, నీకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అనేసి, మాట వరకే అది.
నిజంగా ఇన్వాల్వ్ అయ్యి చేసిన వాళ్ళు ఎవరో ఇప్పుడు ఆ 10 మంది నాతోటి ఉన్నారు. అర్థమవుతుంది. అనవసరంగా మాటలు చెప్పేసి నన్ను కనీసము నా మంచి చెడ్డ కనుక్కోలేని వాళ్ళందరినీ ఇప్పుడు దూరమే పెట్టా. అందుకే మన వాళ్ళు ఎవరు అని తెలియాలంటే ఏదో ఒకటి కష్టం ఖచ్చితంగా రావాలి. మనం అంటాం కదా, నీ కష్టం వస్తే నేనున్నాను డోంట్ వరీ అని చెప్పేస్తాం. మాటలు కాదు, చేతల్లో ప్రేమ చూపించిన భార్య మీద, భర్త మీద, అమ్మ, మా నాన్న, పిల్లల మీద ప్రేమ చూపించడం అంటే మనము అది మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. వాళ్ళ కోసం మనం చేసే ప్రతి చిన్న పని మన చేతల్లో చూపిస్తాం అనమాట. అదే ఇప్పుడు చాలా మంది హస్బెండ్ వచ్చేదాకా అన్నం తినరు ఆడపిల్లలు, ఆడవాళ్ళు. అదేంటంటే వాళ్ళ హస్బెండ్ మీద వాళ్ళు చూపించే ప్రేమ తప్పిస్తే, లేకపోతే ఏదో వాళ్ళని ప్రూవ్ చేసుకుందామనో ఏదో కాదు అనమాట. అదే వాళ్ళ హస్బెండ్ ఇంటికి వచ్చే టైంకి ఇంటిని నీట్గా పెడతారో, లేకపోతే వాళ్ళ హస్బెండ్కి ఇష్టమైన ఫుడ్ వండి పెడతారో, పిల్లలకి ఇష్టమైన ఫుడ్, ఇవన్నీ వాళ్ళ మీద మనం ఎక్స్ప్రెస్ చేసే ప్రేమ అలానే చూడాలి అంతే. ఖచ్చితంగా. అలాగే మ్యామ్, అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో అంటే ఎన్ని రోజులు పట్టింది మీకు కంప్లీట్గా ఇప్పుడు అది మీకు నయం అవ్వడానికి? కానీ ఎన్ని ఇయర్స్ అంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అన్నారు కదా క్యాన్సర్ని జయించాను అనేసి. క్యాన్సర్ని జయించడము అన్నది అంటే క్యాన్సర్ మనకి ఒకసారి వచ్చిన తర్వాత ఎప్పుడైనా వెనక్కి రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, రాకుండా చూసుకోవడం మన బాధ్యత. రాకుండా ఉండాలి అని ఆ లైఫ్ స్టైల్లో మనం వెళ్ళాలి. ఇప్పుడు జయించలేదా నాకు కూడా తెలియదు, కాకపోతే నా వరకు నేను జయించాను అంతే. అంటే మనం బ్రతికినన్ని రోజులు, ఎన్ని రోజులు భగవంతుడు మనకి ఎంత అయితే ప్రతిరోజు ఒక బ్లెస్సింగే కదా. ఇచ్చినన్ని రోజులు మనం నలుగురికి ఉపయోగపడేలాగా బ్రతికి మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్, అబ్బా నా లైఫ్ నేను బాగా లీడ్ చేశాను, నాకు ఒక సంతృప్తి ఉండేలాగా జీవించడం ఒకటి అనమాట. అయితే ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ 1.5 year 18 months పట్టిందమ్మ. ఆ కీమోలు, రేడియేషన్స్, అవన్నీ ఆ వీక్నెస్ నుంచి బయటపడడము. ఆ 1.5 2 years ఏదో ఒకటి వచ్చేది నాకు. చేతులు వాసిపోవడము, కాలు వాసిపోవడము, లేకపోతే హెడ్ ఏక్స్ అని, ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ రావడము, బ్లడ్ కౌంట్ పడిపోవడము, ఇవన్నీ అవుతూనే ఉన్నాయి. అలా వెళ్ళడము, మళ్ళీ వాటికి సరిపడా ఏమేమి కావాలో అవన్నీ చేస్తూనే నేను నా కోర్సెస్ అవన్నీ కంప్లీట్ చేశాను అనమాట. హెల్త్ న్యూట్రిషన్కి అవన్నీ సంబంధించిన కోర్సెస్. ఎందుకంటే మనకి ఏదో ఒక వ్యాపకం ఉండాలి. నేను కీమోథెరపీ చేసుకొని మంచం మీద ఎలా పడుకొని చూస్తాను అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తాయి మనకి. అందుకని ఈ క్యాన్సర్ ఒకటే కాదు, ఏ ట్రీట్మెంట్, ఏ సర్జరీస్ అయినా ఆ టైంలో మీకు నచ్చే పనులు మీరు చేస్తూ మీరు ఎంత బిజీ అవుతారో అంత మీ మైండ్ ఆక్యుపైడ్గా ఉంచుకోవాలి. లేకపోతే పిచ్చి ఆలోచనలే, నేను ఎప్పుడు చచ్చిపోతాను, రేపు లేకపోతే ఎల్లుండో, ఎక్కడ నొప్పి వచ్చినా ఏదో క్యాన్సర్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది మనకి. కాబట్టి ఏదైనా ఒక వ్యాపకం ఉండాలి మనిషికి. అంటే మీరు ఏం చేసేవారు అంటే అందరి నుంచి బయటపడడానికి? అంటే మోటివేషన్ క్లాసెస్ కానీ నేను నా కోర్సెస్ హెల్త్ క్యాన్సర్ కౌన్సిలింగ్ కోచింగ్ లో జాయిన్ అయ్యా. వేదిక్ న్యూట్రిషనిస్ట్ కోర్సెస్ స్టార్ట్ చేశాను. ఆస్ట్రాలజీ నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే నేను అప్పుడు జాబ్ చేసే టైంలో ఆస్ట్రాలజికల్గా ఎవరైనా చెప్పినా చాలా సీరియస్గా వినేదాన్ని. బట్ ఆ టైంలో చదవడము, నేర్చుకోవడము అవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. స్పిరిచువల్గా ఇవన్నీ చేస్తూ ఉంటాను కదా, అవన్నీ ఆ టైంలో నా మ్యాక్సిమం టైం అంతా ట్రీట్మెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. పిల్లలకి హెల్ప్ చేయడము, ఇంట్లో పనులు, చిన్న చిన్న పనులు, నా పనులు నేను చేసేసుకునేదాన్ని. అలాగే మెయిన్గా లేడీస్కి అంటే చాలామంది ఇప్పుడు సఫర్ అవుతూ ఉన్నారు క్యాన్సర్తో. ఒకప్పుడు ఇంత లేకుండే, ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ ఏదైనా కానీ అంటే మెయిన్గా క్యాన్సర్ ఎందుకు వస్తుందో కూడా అవగాహన లేదు. అంటే మెయిన్గా అంటే క్యాన్సర్ రావడానికి రీజన్ అంటే వంశపారంపర్యంగా వస్తుందా, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుందా, అంటే మనం జీవించే విధానం వల్ల వస్తుందా? ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే ఫస్ట్ థింగ్ జెనెటికల్గా అంటే మీ ఫ్యామిలీలో ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్, ఆ టెస్ట్లు కూడా ఉన్నాయి, మనం చేయించుకోవచ్చు. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే డాక్టర్స్ దానికి సరిపడా వ్యాక్సినేషన్స్ లేకపోతే ప్రికాషనరీగా ఏమైనా మెడిసిన్స్ అలాంటివన్నీ ఫస్ట్ ఇస్తున్నారు. రెండోది మన లైఫ్ స్టైల్. ఓకే, మనం ఎలా ఉంటున్నాం, సరిగా నిద్రపోకపోవడము, లేకపోతే అతిగా స్ట్రెస్ తీసుకోవడము, లేకపోతే రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ తినడము, మన ఒంటికి కావాల్సిన పోషకాహారం మనం ఇవ్వకపోవడము. మెయిన్గా క్యాన్సర్ ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. అంటే మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే పువర్ అయిపోతుందో ఆ ఇమ్యూనిటీకి మనం, అందుకనే చూడు మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్, లివర్, కిడ్నీస్, ఇవన్నీ సరిగా ఫంక్షన్ అయ్యేలాగా గట్ హెల్త్ అంటాము. ఇవన్నీ బాగా ఫంక్షన్ అయ్యేలాగా చూసుకుంటే మనకి ఏ రోగాలు మన జోలికి రాకుండా ఉంటాయన్నమాట. కాకపోతే మనం ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాము. పాత రోజుల్లో 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేయాలి అంటే చెయ్యాలి. ఆ చేసినప్పుడు ఏంటంటే మన బాడీ క్లీన్ అవుతుంది. కాబట్టి చేసినప్పుడు
అది చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఉపవాసం చేసిన తర్వాత రోజు నుంచి మీరు తినే ఆహారం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మునగాకు తింటారు, మునగాకులో ABCD అన్ని విటమిన్లు ఉన్నాయి. అయితే మీ బాడీ ఎప్పుడైతే బాగుంటుందో ఈ తిన్న మునగాకులో ఉన్న విటమిన్స్ అన్నీ మీ బాడీకి అబ్జార్బ్ అవుతాయి. ఓకే, మీ ఒంటికి పడతాయి ఆ విటమిన్స్. మీ లివర్ అవన్నీ ఎప్పుడైతే క్లీన్గా లేవో మీరు తిన్న ఈ ఆహారం దేనికి పనికిరాదు. ఇమ్యూనిటీ బాగలేదు, అబ్జార్ప్షన్ బాగలేనప్పుడు మీరు ఎంత ఏ ఫుడ్ తిన్నా వేస్ట్. అందుకని ఏమంటారు, ఫిజికల్గా తిన్న అన్నం డైజెస్ట్ అవ్వాలి అంటే యాక్టివ్గా ఉండాలి మనము. ఓకే, అన్నం ఎప్పుడు 3/4 తినాలి, 1/4 ప్లేస్ వదిలేయాలి మన కడుపు. ఓకే, ఫుల్గా తినకూడదు, కడుపు నిండా పీకల దాకా తినే అక్కర్లేదు. ఆకలి వేసింది 3/4 తిని వదిలేయాలి. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాక్టీసెస్ అనమాట మనకి. అలాగే మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో, అంటే ఒక మనిషిని చూసి మనం నేర్చుకోవడం, ఒక సెలబ్రిటీ అయినా కూడా మనం ఫాలో అవుతుంటాం. మనము వాళ్ళు ఏం చేస్తే మనకు అది చేయాలనిపిస్తుంటుంది. బట్ ఇన్స్పిరేషన్గా ఉండే సెలబ్రిటీస్ కానీ, అంటే మామూలుగా మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఒక ఫేవరెట్ అనుకుంటాం, బట్ వాళ్ళ త్రూ మనం కొన్ని చూస్తూ ఉంటాం. అంటే పిల్లల్ని కనకపోవడము, డబ్బు ఉంది కదా అని చెప్పేసి సరోగసికి ఎక్కువ వెళ్తూ ఉన్నారు. అంటే న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అంతా కూడా డబ్బుతో కొంటున్నారు. ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలు ఇవ్వడానికి కూడా చాలా మంది నిరాకరిస్తూ ఉన్నారు, బికాస్ ఆఫ్ అందంగా కనిపించాలని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఈ జనరేషన్ కి ఇది ఇలాగే చేస్తే కనుక ఫర్దర్ గా ఏమయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మన భారతదేశంలో మన సాంప్రదాయాల కంటే కూడా బయట దేశం నుంచి మనం చాలా వరకు మనం వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేస్తున్నాం. వాళ్ళనే కాపీ చేసి, వాళ్ళ లైఫ్ స్టైల్లోనే కాపీ చేసి, అయితే ఆ ప్రాసెస్లో ఏమైపోయిందంటే మనం ఎక్కువ అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ మధ్య ఇవ్వడం స్టార్ట్ చేసేసాం. ఎంత అందంగా ఉంటే అంత బాగుంటుంది. అందం ఏం శాశ్వతం కాదు కదా. ఒక 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ ఆటోమేటిక్గా ఆ డిటీరియేషన్ స్టార్ట్ అయిపోతుంది మన బాడీలో. అయితే బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఎవరైతే తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ ఎంతగా చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ నుంచి అంత మనం బయటపడవచ్చు. ఓకే, అయితే ఆ ప్రాసెస్కి వాళ్ళైనా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే అందం తరిగిపోతుందనో, లేకపోతే ఇంకొకటి అన్న అట్లా చేస్తేనే బ్రెస్ట్ ఫీడింగ్ ఎవరైతే ఇస్తారో మదర్స్, వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. కాబట్టి ఆ పాయింట్ని నోట్ చేసుకోవాలి. అందరు అమ్మలు ఎవరైతే ఉన్నారో, మదర్స్ ఎవరైతే ఉన్నారో, 1 year మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేయగలిగితే వెరీ వెల్ అనమాట. 1 year 1+ year చేయగలిగితే చాలా చాలా మంచిది. పాతకాలంలో 5 సంవత్సరాల వరకు పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగే ఉండేది. దాన్ని రాను తగ్గించేసి ఇప్పుడు ఒక నెల కూడా, ఒక రోజు కూడా లేదు అసలు. ఫస్ట్ day 1 నుంచి పోతపాలు. ఆ పోతపాలు ప్రాసెస్లో పిల్లలు కూడా అనారోగ్యంగానే ఉంటున్నారు. చిన్న పిల్లలకి రకరకాల రోగాలు. కాబట్టి ఈ సొరోగేసీలు ఇవన్నీ ఏంటంటే మన ఫీమేల్ బాడీలో న్యాచురల్గా జరగవలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ జరిపించుకోవాలి. ఏంటంటే మనం బయట వాళ్ళ చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్, పిల్లల్ని కనడం చాలా ఇబ్బంది, అవన్నీ మన మైండ్లో పెట్టేసుకొని మనం వాటికి దూరం అయిపోతున్నాం అన్నమాట. సో మన సాంప్రదాయాలని, మన పద్ధతులు మనం ఫాలో అవ్వుకుంటూ వెళ్తేనే మన భారతదేశం పేరుని నిలబెట్టినట్టు అవుతుంది కదా మనం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమ్మ.